Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pullimandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi everyone, welcome to Ropes Organization. This is Sai Rupa. I am teaching English subject. Before the classes too, I am explaining about the first unit in that every successful story is also a story of great failures. So first two I am explaining of the different type of the great people, right? So in this I have to see setbacks are inevitable in life. A setback can act as a driving force and also teach us humanity. In grief, you will find courage and faith to overcome the setback. We need to learn to become victorious and not victims. Fear and doubt short circuit the mind. So ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చెప్తున్న setbacks అంటే we have different type of the problems. సెట్బ్యాక్స్ అంటే ఏంటి? ప్రాబ్లమ్స్ అంటే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అనేది వస్తూనే ఉంటాయి. కానీ సెట్బ్యాక్ కెన్ యాక్ట్ హ్యాస్ ఎ డ్రైవింగ్ ఫోర్స్ అంటే అదేమవుతుంది, మనం ఏ విధంగా ప్రయత్నిస్తామో మన యొక్క బాధ అనేది ఇంకొకరికి ఎలా తయారు చేస్తామో అలాగే ఎలా డ్రైవ్ చేస్తుంటామో. ఆల్సో టీచర్స్ హ్యూమిలిటీ అంటే ప్రతి ఒక్కటి కూడా మనకి ఒక హ్యూమిలిటీ క్యారెక్టర్ ని ఇంప్రూవ్ చేస్తుంది. హ్యూమిలిటీ క్యారెక్టర్ ని ఏం చేస్తుంది? ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇన్ గ్రీఫ్ యూ విల్ ఫైండ్ కరేజ్ అండ్ ఫెయిత్ టు ఓవర్కమ్ ద సెట్ బ్యాక్ అంటే మీ యొక్క ధైర్యంతో మీరు ఏం చేయాలి? ప్రతి ఒక్క సమస్యను కూడా ఎదుర్కోవాలి. ఎదుర్కొన్నప్పుడు ఏమవుతుంది? ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎవ్రీథింగ్, సపోజ్ వి నీడెడ్ టు లర్న్ టు బికమ్ విక్టర్స్. విక్టర్స్ అంటే విజయవంతులు కావాలంటే, నాట్ విక్టిమ్స్. మీరు విజయవంతులు అవ్వాలనుకుంటున్నారా? అలాగే విక్టిమ్స్ అవ్వాలనుకుంటున్నారా? అంటే దోషులుగా నిలవాలనుకుంటున్నారా? అది మీ చేతుల్లోనే ఉంది. ఫియర్ అండ్ డౌట్స్ షార్ట్ సర్క్యూట్ ద మైండ్ అంటే ఎప్పుడు కూడా అలాగే ఇక్కడ ఏంటి? ఫియర్ భయము, అలాగే ఇంకొకటి డౌట్ అంటే ఏంటి? ఆల్మోస్ట్ గా సంకోచించడం. దీనివల్ల మైండ్ అనేది ఆటోమేటిక్ గా ఏమవుతుంది? మారిపోతుంది. సో ఇక్కడ ఒక వ్యక్తి ఇలా అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, ఆస్క్ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ ఎవ్రీ సెట్ బ్యాక్ అంటే ప్రతి ఒక్క ఫెయిల్యూర్ తర్వాత మిమ్మల్ని మీరు అడగండి ఏమేసి, వాట్ డిడ్ ఐ లర్న్ ఫ్రమ్ దిస్ ఎక్స్పీరియన్స్, అసలు నేను ఏం నేర్చుకున్నాను దీని నుంచి అనేసి ఫస్ట్ నువ్వు అటెంప్ట్ చేసిన ప్రతి ఒక్క ఫెయిల్యూర్ లో కానీ నువ్వు చేసిన ప్రతి ఒక్క పనిలో కూడా నువ్వు ఒకటి తెలుసుకోవాలి. ఏమనేసి నువ్వు ఏం సాధించావు, నువ్వేం నేర్చుకున్నావు. ఓన్లీ దెన్ యూ విల్ బి ఏబుల్ టు టర్న్ ఏ స్టంబ్లింగ్ బ్లాక్ ఇంటూ ద స్టెప్పింగ్ స్టోన్ అంటే ఒక బండరాయిని ఎన్నిసార్లు మనం కొట్టినా కూడా ద షేప్ విల్ నాట్ చేంజ్ అంటే ఒక శిల్పి అనే వ్యక్తి మాత్రమే తన్ని మార్చగలడు. మిగతా వాళ్ళు ఎలా చేసినా కూడా ఇట్ విల్ హ్యావ్ టు బ్రోకెన్ దెమ్ సెల్ఫ్. కానీ అలా కూడా మనం ఎప్పుడైతే టర్న్ అవ్వాలంటే మన యొక్క బాధల నుంచి కూడా, మన యొక్క కష్టంలో నుంచి కూడా, గ్రేట్ ఫెయిల్యూర్ లో నుంచి కూడా ఏం తీసుకోవాలి? సక్సెస్ ని మనం కంపల్సరీ తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి, the motivator to success comes from the burning desire to achieve a purpose. ఎప్పుడు కూడా ఒకరు మోటివేషన్ అనేది ఇంకొకరు మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు అప్పుడు మాత్రమే. బర్నింగ్ డిజైర్ అంటే ఏంటి? ఇక్కడ మన యొక్క కోరిక అనేది ఆల్మోస్ట్ గా మనం అచీవ్ అవ్వాలి. అలా కాదనేసి వాళ్ళు చేయడం లేదని మనం ఎప్పుడు ఆగిపోకూడదు. నెపోలియన్ హిల్ రోట్ వాట్ ఎవర్ ద మైండ్ ఆఫ్ ఎ మ్యాన్ కెన్ కన్విన్స్ అండ్ బిలీవ్ ద మైండ్ కెన్ అచీవ్. ఇక్కడ చూడండి, అతను అంటున్నాడు ఏమనేసి, మైండ్ ఆఫ్ ఎ మ్యాన్ అంటే ప్రతి ఒక్క మనిషికి మైండ్ అనేది ఉంది. తను ఎలా కన్విన్స్ అవుతాడు? బిలీవ్ ద మైండ్ కెన్ అచీవ్ అంటే తను ఎలా కన్విన్స్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ వాంట్ బిలీవ్ హిస్ మైండ్. తన మైండ్ ని ఫస్ట్ కంట్రోల్ చేసుకోవాలి, తర్వాత తనకు బిలీఫ్ అనేది వస్తుంది అనేసి ఇక్కడ అతను చెప్పడం అనేది జరుగుతూ ఉంది. సో ఆ విధంగా యంగ్ మ్యాన్ ఆస్క్డ్ ది సార్కెస్ ది సీక్రెట్ టు సక్సెస్. అలా ఒక యంగ్ మ్యాన్ వచ్చి ఒక సార్కెస్ ని అడిగాడు. ఏమైనా అడిగాడంటే సీక్రెట్ టు సక్సెస్. ద సార్కెస్ టోల్డ్ ద యంగ్ మ్యాన్ టు మీట్ హిమ్ నియర్ ద రివర్ ద నెక్స్ట్ మార్నింగ్. ఆ సార్కెస్ అనే వ్యక్తి ఏం చెప్పాడంటే, నువ్వు నెక్స్ట్ డే మార్నింగ్ రివర్ దగ్గర వచ్చి నన్ను కలువు అని చెప్పాడు. ఆ యొక్క వ్యక్తి నాకు సక్సెస్ అనేది ఎలా కావాలి అని అడిగితే అతను చెప్పాడు, నువ్వు నన్ను రేపు ఏం చేస్తావు? నియర్ ద రివర్ ద నెక్స్ట్ మార్నింగ్, కంపల్సరీ నెక్స్ట్ డే మార్నింగ్ నువ్వు రివర్ దగ్గర నన్ను కలువు, ఒక నది దగ్గర కలువు అని చెప్పాడు. దెన్ మైట్ అంటే వాళ్ళిద్దరూ అక్కడ కలిశారు. సార్కెస్ ఆస్క్డ్ ద యంగ్ మ్యాన్ టు వాక్ విత్ హిమ్ టువర్డ్స్ ద రివర్. అతను చెప్పాడు సార్కెస్ ఏమనేసి ఆ యంగ్ మ్యాన్ కి, నేను ఇప్పుడు ఎలా నడుస్తున్నానో ఈ యొక్క నదిలో నువ్వు కూడా రివర్ లో అలాగే నడుచుకుంటూ రా అని చెప్పాడు. సో వెన్ ద వాటర్ గోట్ అప్ దేర్ నెక్ అంటే నెక్ వరకు అంటే ఇక్కడ మెడ వరకు వాటర్ వచ్చేసింది, అయినా కూడా అతను నడుస్తూనే ఉన్నాడు. సో సార్కెస్ టుక్ ద యంగ్ మ్యాన్ బై సర్ప్రైజ్ అండ్ డక్డ్ ఇన్ టు ద వాటర్. డక్డ్ అంటే పుష్డ్. డక్డ్ అంటే ఏంటి మీనింగ్? పుష్డ్. ఆ ఉన్నట్టుండి ఏం చేశాడు? నడుచుకుంటూనే వెళ్తూ
చెప్తున్న వ్యక్తి యొక్క సార్కెట్స్ అనే వ్యక్తి ఏం చేశాడు, ఆ యంగ్ మ్యాన్ ని ఇలా వాటర్ లోకి డంప్ చేసేసాడు, అంటే ముంచేశాడు. అప్పుడేమైంది, ద బాయ్ స్ట్రగ్లింగ్ టు గెట్ అవుట్ బట్ సార్కెట్స్ వాస్ స్ట్రాంగ్ అండ్ కెప్ట్ హిమ్ అంటిల్ దే బాయ్ స్టార్టెడ్ టర్నింగ్ బ్లూ. ఇక్కడ చూడండి, అతను ఎంతసేపు అయితే డంప్ చేస్తున్నాడు, ఇలా అదిమేస్తున్నాడు, వాటర్ లోకి లోపల పెట్టేసి ఆ యంగ్ బాయ్ ఏం చేస్తున్నాడు, ఇలా అదిమేస్తున్నాడు. అప్పుడు ఏమైంది, బాయ్ స్టార్టెడ్ టర్నింగ్ బ్లూ. టర్నింగ్ బ్లూ అంటే ఇంకా చనిపోయే స్టేజ్, లాస్ట్ స్టేజ్, లోపల వాటర్ లో ఎక్కువగా మునిగిపోయాడు కదా, ఇంకా చనిపోయే స్టేజ్ లో అతని బాడీ టర్నింగ్ బ్లూ అవుతున్నప్పుడు ఏం చేశాడు, సార్కెట్ పుల్డ్ హిస్ హెడ్ అవుట్ ఆఫ్ ద వాటర్ అండ్ ఫస్ట్ థింగ్ ద యంగ్ మ్యాన్ డిడ్ వాస్ టు గ్యాప్స్ టు టేక్ ఎ డీప్ బ్రెత్ ఆఫ్ ఎయిర్. తనని ఇలా బయటకు తీసుకొని పక్కన వేసేసి కొంతసేపు వదిలాడు ఆ యంగ్ మ్యాన్. ఫస్ట్ బ్రీత్ తీసుకో అని చెప్పేసి కొంతసేపు తనకి రెస్ట్ ఇచ్చాడు. తర్వాత అడిగాడు, సార్కెస్ ఆస్క్డ్, వాట్ డిడ్ యూ వాంట్ ద మోస్ట్ వెన్ యూ ఆర్ దేర్? నీకు అసలు ఏం కావాలి, నీకు ఆ వాటర్ లో లోపల ఉన్నప్పుడు నీకు ఫస్ట్ ఏం కావాలనిపించింది అంటే ద బాయ్ రిప్లైడ్ ఎయిర్. ఆ అబ్బాయి ఏం చెప్పాడు, గాలి. నేను వాటర్ లో మునిగిపోయినప్పుడు నాకేం కావాలి, అప్పుడు గాలి అనేది కావాలి. సో సార్కెట్ సెడ్ దట్ ఈస్ అ సీక్రెట్ టు సక్సెస్. నీకేం కావాలని నీకు తెలిస్తే అదే నీ యొక్క సక్సెస్ అనేసి ఎవరు చెప్తున్నారు ఇక్కడ, సార్కెట్ ఈస్ సేయింగ్ టు ద యంగ్ మ్యాన్. సో అతని బాయ్ అనే వ్యక్తిని అక్కడ డంక్ చేసేసాడు కదా లోపలికి. అప్పుడు ఎలా అనిపించింది, ఫీలింగ్ ఈస్ టు డై, అంటే అతను చనిపోతాడనే ఒక సిచ్యువేషన్ వచ్చేసింది. వెన్ యూ వాంట్ సక్సెస్ హ్యాస్ బ్యాడ్లీ వాంటెడ్ టు ద ఎయిర్ దెన్ యూ విల్ గెట్ ఇట్. అంటే నువ్వు ఎంత కష్టపడితే కానీ పైకి రాలేకపోయావు, బట్ ఎయిర్ ఉంటే కంపల్సరీ నువ్వు బతికేవాడు కదా, అది నీ యొక్క సక్సెస్ అని. దెర్ ఈస్ నో అదర్ సీక్రెట్, ఇంకొక సీక్రెట్ అయితే అసలు లేనే లేదు. ఏ బర్నింగ్ డిజైర్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఆల్ అకంప్లిష్మెంట్స్. అంటే ఒక బర్నింగ్ డిజైర్, నేను కావాలి అంటే కావాలి కంపల్సరీ, ఎలాంటి టైప్ ఆఫ్ అబ్జెక్షన్స్ అసలు పెట్టుకోనే కూడదు. జస్ట్ లైక్ ఎ స్మాల్ ఫైర్ కెనాట్ గివ్ మచ్ హీట్. ఒక చిన్న అగ్గి అనేది ఒక పెద్ద హీట్ అనేది అసలు ప్రొడ్యూస్ చేయలేదు. ఏ వీక్ డిజైర్ కెనాట్ ప్రొడ్యూస్ ద గ్రేట్ రిజల్ట్స్. అలాగే మనం అనుకోని విషయాలు, మేము ఇంకా చేస్తాంలే అనుకున్న విషయాలు అసలు మనం చేయని లేము. సో ఈ యొక్క లెసన్ లో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.